అకీవా మరియు హసిన్ యొక్క వారి కుటుంబంలో ఆహ్వానించబడేటటువంటి బిడ్డ నిమిత్తము షార్ట్ క్లుప్తంగా తోరా స్టడీ చేద్దాం. మంది ఎప్పుడు కూడా ప్రతిసారి మనం తోరా స్టడీ చేస్తూనే ఉంటాము. చాలా విషయాలు మనం తోరా స్టడీలో నేర్చుకుంటూనే ఉంటాము. ఈరోజు క్లుప్తంగా, ఈరోజు చాలా షార్ట్ అండ్ స్వీట్గా మెయిన్ పాయింట్స్ మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ డివైన్ ట్రస్ట్. బాగా గమనించండి, బాగా తెలుసుకోండి. ప్రతి వారు, ప్రతి పేరెంట్స్, ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసినటువంటి విషయాలు. బెతెల్ తోరా ఇండియా క్రమంగా అంచెలుగా పరలోకం యొక్క సన్నిధికి దగ్గరవుతా వెళ్తా ఉన్న ప్రాసెస్లో మనందరి ఆత్మలు పరలోకానికి కనెక్ట్ అయ్యి అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, పితరులైన వారు, భక్తులైన వారు వారి యొక్క జీవిత విధానములో నడిచి డైలీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్, సాధారణంగా మీరు, నేను, మనం అందరం ఎలాగ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ చేస్తున్నామో వారు కూడా అలాగే వారి యొక్క డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో పనులు చేసుకుంటూ, కార్యాలు చేస్తూ పరలోకంతో కనెక్ట్ అయ్యి కుటుంబాలను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తద్వారా దేవుని సన్నిధి వారి గృహాలలో, వారి గృహమందు వాసము చేసి దీవెనలతో నింపడం మనం చూస్తాం. మొన్న కూడా తోరా స్టడీ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ కథలు కాదు, ఏదో జస్ట్ అలా విని బాగుంది అనుకోవడానికి కాదు. వారందరూ మనకి రోల్ మోడల్స్ అయి ఉన్నారు. దే ఆర్ ఆల్ రోల్ మోడల్స్. ఇఫ్ యు లిసన్ టు దెమ్, ఇఫ్ యు ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్, మీరు, నేను, మనమందరం కూడా వారి అడుగు జాడలలో నడవగలిగితే ఆ దైవ ప్రసన్నత మనకు కూడా వస్తుంది. ఆయనకి ఏ భేదము లేదు. ఆయనకి ఏమంటారు అది, వాట్ ఈస్ దట్ వర్డ్, పక్షపాతము లేదు. థ్యాంక్ యూ. ఆయనకి ఏ పక్షపాతము లేదు. అది అబ్రహామా, అది ఇసాకా, అది యాకోబా, ఇక్కడ ఉన్న అకీవాయా, లేకపోతే రాజా యాకోబా, లేకపోతే నోవాకా, లేకపోతే ఇంకెక్కడున్న అందరూ, ఆయనకి ఏ పక్షపాతం లేదు. ఎవరైనా ఒకటే. ఆయన మార్గంలో నడిచిన వాళ్ళకి కుటుంబాలు దీవించబడతాయి. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ డివైన్ ట్రస్ట్. దేవుడు ఒక బిడ్డను ప్రసాదిస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ ఇద్దరిని నమ్మి మీ చేతిలో ఒక బిడ్డను దేవుడు పెడుతున్నాడు. ఇది బయలాజికల్గా, ఫిజికల్గా చూస్తే ఏదో లోకరీతిగా చూస్తే ఫిజికల్ యాక్ట్, సెక్షువల్ డిజైర్, కోరికలు తీర్చుకోవడం, దాని ద్వారా పిల్లలు కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ వే. బైబిల్ ప్రకారంగా, తోరా ప్రకారంగా అది కాదు. దేవుడు ఇప్పుడు చదువుతున్న కీర్తన 107వ అధ్యాయము 3వ వచనంలో, చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్, ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ ఎ రివార్డ్. దేవుడిచ్చు బహుమానము. ఏమిటి దేవుడిచ్చి బహుమానము? పిల్లలు. సో ఇప్పుడు మీకు, యు ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ టైం. వివాహం అయింది, బిడ్డలు లేరు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రార్థన చేశారు, వేడుకున్నారు, అన్నీ చేస్తూ వచ్చారు.
మీ గర్భాన్ని దేవుడు తెరిచాడు అని అంటే దాని యొక్క అర్థము ప్రతి తల్లి ప్రతి తండ్రి వినండి. నిన్ను నమ్మి దేవుడు నీ చేతిలో ఒక బిడ్డను పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మకంగా ఆ బిడ్డను ఏ దేవుడైతే నీకు బహుమానంగా ఇచ్చాడో ఆ దేవుని అడుగు జాడలలో నువ్వు పెంచుతావని, నడిపిస్తావని. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనములో అబ్రహాము గారి గురించి ఏమి చెబుతున్నారు? అబ్రహాము గారి గురించి అతని తరువాత అతని పిల్లలు నీతి న్యాయములు అనుసరించి దేవుని మార్గంలో నడిపిస్తాడని దేవుడు ఎరిగి, అదండి ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ బేతేల్ ఫ్యామిలీ, బేతేల్ కుటుంబం. నువ్వు బేతేల్కి కనెక్ట్ అయ్యావంటే దేవుని ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టి నువ్వు బేతేల్ కనెక్ట్ అవ్వవు, లేకపోతే నువ్వు కనెక్ట్ అవ్వవు. గుర్తుపెట్టుకో. హూ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైనా కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ, ఎక్కడ రాయలసీమ, అసలు రాయలసీమకి విశాఖపట్నం కనెక్షనే లేదు. అలాంటి ఎమికనూరు నుంచి ఏమూరు, వగరూరు ఊరు ఎక్కడ, విశాఖపట్నం ఎక్కడ, నో కనెక్షన్. అప్పుడు నువ్వు కనెక్ట్ అయ్యావు బేతేలికి అని అంటే, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ప్రాంతము, వేరే వేరే స్థలాలు. నువ్వు బేతేలికి కనెక్ట్ అయ్యాడు, నువ్వు కనెక్ట్ అవ్వలేదు, దేవుడే నిన్ను కనెక్ట్ చేశాడు. దేవుడే కనెక్ట్ చేశాడు. ఎందుకో తెలుసా? ఇది ఒక ఊట, బేతేలు ఒక ఊట, తోరా ఊట. ఇందులో నువ్వు ఆ తోరా యొక్క జ్ఞానాన్ని నువ్వు చురుకొని డ్రా చేసుకొని దైవికమైన మార్గములో నువ్వు నడిచి నీ కుటుంబాన్ని నీకు ఇస్తున్న బిడ్డలను నడిపిస్తావని, తద్వారా బేతేలు తోరా ఇండియా నుంచి శాఖలుగా ద్రాక్ష వెళ్ళి నాటి తిని అది చాలా వరకు శాఖలకు వెళ్ళిందని నేను చదివినట్టుగా ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను కనెక్ట్ చేశాడు. నీకు అర్థం కాకపోయినా ఈరోజు ఈ యొక్క తేదీని మీరు గుర్తు పెట్టించుకోండి. ఇది నిన్న నా దగ్గర అన్ని ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మైకిల్ ఆరా యొక్క ఈవెంట్ కూడా సేమ్ జూలై 15వ తారీఖు జరిగింది. వాళ్ళది కూడా శ్రీమంత కార్యక్రమం జూలై 15, ఈరోజు జూలై 26 అకీవా 2026 అకీవా అండ్ ఖాసింది జరుగుతుంది. ఏది కూడా బై కోఇన్సిడెన్స్ ఇదంతా కాదు, దయచేసి గమనించండి. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ ప్లాన్. అంతా దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్ లో నుంచి జరుగుతుంది. నీది కాదు, నాది కాదు, మనది ఎవ్వరిది ఏమీ కాదు. నువ్వు బేతేలుకి కనెక్ట్ అయ్యావంటే దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను ఇక్కడ కనెక్ట్ చేశాడు. గుర్తుపెట్టుకో. సో కమింగ్ టు ద పాయింట్, మీ ఇద్దరికి బహుమానంగా దేవుడు ఇస్తున్నాడు. నాది కాదు, బహుమానంగా దేవుడు ఇస్తున్నాడు. నాది కాదు, దేవుని గిఫ్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకో, మీ లైఫ్ లాంగ్ ఇప్పుడున్న అందరూ గుర్తుపెట్టుకోండి, మీది కాదు, మీ పిల్లలు కాదు. మన రాత్రి కూడా బ్యూలా నా వైఫ్ ప్రార్థన, నా కూతుర్ని కాపాడని, నా కూతురు. నేను అన్నాను, నీ కూతురు ఏంటి ఇక్కడ? ఇది దేవుని కూతురు, నీ కూతురు కాదు. డోంట్ ప్రే లైక్ దట్. అలా ప్రార్థన చేయక, దేవుని కూతురు, దేవుని బిడ్డ, అది దేవుడు అనుగ్రహించిన బిడ్డ, దేవుడు రక్షించుకుంటాడు. దట్స్ ఇట్. కొన్నిసారి సందర్భాలు ఇమోషనల్ గా మనం అందరూ అటాచ్ అయి ఉంటాం. బట్ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్, దట్ ఇట్ ఈస్ నాట్ యోర్స్. నీది కాదు. చాలా వరకు మనం అలాంటి ఒక దాంట్లో బ్రతికేస్తాం. నీది కాదు, దేవుడు నీ చేతిలో పెడుతున్నాడు. సో దాట్ మీరిద్దరూ కలిపి మీరు నడుస్తూ దేవుని యొక్క మార్గములో మీ బిడ్డను నడిపిస్తారని. అలా నడిపించడం ద్వారా దేవుని ప్రణాళిక ఆ బిడ్డ ఎడల జరుగుతాదని, అది నమ్మి మీ చేతులలో పెడుతున్నాడు దేవుడు ఒక బిడ్డను. ఓకే, ఎవ్రీ లైఫ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఇందాల చదివినట్టు ప్రతి ఒక్కరు దేవుని పోలికలో సృజించబడిన వారము మనం అందరం ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ చైల్డ్ ఇస్ యూనిక్. ప్రతి బిడ్డ
ఒక యూనిక్ బర్త్డేస్ అప్పుడు జూయిష్ పీపుల్ బర్త్డేస్ అప్పుడు ఏం చెప్తారో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు దేవుడు అనుకున్నాడట, నువ్వు లేకపోతే ఈ భూమి లేదు అని అనుకొని నేను పుట్టించాడంట. మనం అందరం అలాగే పుట్టిన వారమే. We are all unique in this world. We are all unique. Tell I am unique. అలాగే నీకు పుట్టబోతున్న బిడ్డ కూడా ఒక యూనిక్ బిడ్డ. ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఇస్ ప్రెషియస్. ప్రతి బిడ్డ కూడా ప్రశస్తమైన బహుమానము. ఎవ్రీ చైల్డ్ బేర్స్ ద డిగ్నిటీ ఆఫ్ బీయింగ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రతి బిడ్డ కూడా దేవుని పోలికలో పుట్టేటటువంటి ఒక యూనిక్నెస్ తో ఈ భూమి మీదకి వస్తున్నారు. నీ గర్భములో నువ్వైతే వెయిట్ చేస్తున్నావు, అడుగుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, టెస్టులు, డాక్టరు, అది ఇది. పరలోకం అంతా చూస్తుంది. పరలోకం ఎవ్రీథింగ్ ఈజ్ సీయింగ్. చూసి ఏ ఆత్మను వీళ్ళకి ఇవ్వాలి, వాట్ కైండ్ ఆఫ్ సోల్ ఐ షుడ్ సెండ్ అని పరలోకం డిసైడ్ చేస్తుంది, ఆలోచిస్తుంది. మనందరి కూడా అదే పరలోకం డిసైడ్ చేస్తుంది. ఈ న్యూ దిస్ లిటిల్ వన్, ఇదేదో పొరపాటున బై యాక్సిడెంట్ ఏదో అట్లాగా ఎటో అది కాదు. ప్రతి జన్మ ఒక ప్రణాళికతో ఉంటుంది. వివాహం అయిన వెంటనే పుట్టినా, లేక 5 సంవత్సరాల తర్వాత పుట్టినా, 10 సంవత్సరాల తర్వాత పుట్టినా. అబ్రహాము గారికి ఎప్పుడు పుట్టారు కుమారుడు? ఇసాకు 100 years అప్పుడు ఆయనకు సారాకు కుమారుడు పుట్టిన. ఎన్ని తర్వాత అయినా సరే ఇట్ ఈస్ యూనిక్. ఓకే, ఇట్స్ నాట్ బై యాక్సిడెంట్. ఒక అద్భుతమైన ప్రణాళికతో దేవుడు ఒక అద్భుతమైన సోల్ని కుటుంబంలో పెడుతున్నాడు. చిల్డ్రన్ బిలాంగ్ ఫస్ట్ టు హషేమ్. గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఫస్ట్ హషేమదే, తర్వాత నీది. నాది అని అన్నానికి నువ్వేమైనా సోల్ని చేసావా? ఏది నువ్వు చేయవు, అసలు ఏమి నువ్వు చేయవు. అంత పరలోకమే చేస్తుంది. ఎస్ ఆర్ నో? అంత పరలోకమే చేస్తుంది సమస్తము. ఒకవేళ అడగవచ్చు, ఒకవేళ అనుకోవచ్చు, నేను విత్తాను కదా అని. విత్తనం విత్తడానికైనా నీకు శక్తి ఉండాలి కదా. ఆ శక్తి కూడా పరలోకమే ఇవ్వాలి కదా. ఆ శక్తి పరలోకం ఇవ్వకపోతే నీకు అక్కడి నుంచి విత్తనం వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎంతో మందికి పొటెన్షియల్స్ లేక, స్పర్మ్ కౌంట్ లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అన్ని కూడా పరలోకమే ఇవ్వాలి. అన్ని నీకు ఇవ్వగా చెయ్యగా తర్వాత ఏమో నా బిడ్డ అంటావు. నీ బిడ్డ కాదు, ఫస్ట్ దేవుని బిడ్డ, దేవుని సోలు, దేవుని సన్నిధిలో నుండి పరలోకంలో దేవుడు పుట్టించిన సోల్. ఆ సోలు దేవుడు నీకు ఒక బహుమానంగా ఇస్తున్నాడు, నీ చేతిలో పెడుతున్నాడంటే నువ్వు ఆ సోల్ని ప్రశస్తంగా చూస్తావని, బాగా పెంచుతావని, ఆధ్యాత్మికంగా నడిపిస్తావని నమ్మి నీ చేతిలో పెడతాం. ప్రతిరోజు ఉదయం మనం ఏం చెప్తున్నాం? ఎమునా తేఖ రాబా, ఎమునా తేఖ. నీ వాత్సల్యత ఎంత గొప్పది. నిన్ను ఉదయాన్నే దేవుడు లేపుతున్నాడంటే నిన్ను నమ్మి లేపుతున్నాడు. నువ్వు ఈ రోజు ఆయన కొరకు నువ్వు చేస్తావని, జీవిస్తావని నిన్ను నమ్మి దేవుడు నిన్ను లేపుతున్నాడు. అలాగే మిమ్మల్ని ఇద్దరిని నమ్మి దేవుడు మీకు ఒక సోల్ పంపిస్తున్నాడు, మీ చేతులకు ఇస్తున్నాడు. మీ ఇద్దరికి ఒక బాధ్యత అప్పగించాడు. అది గుర్తెరగండి. ప్రతి తల్లి ప్రతి తండ్రి గుర్తెరగండి. నీకు బిడ్డలు పుట్టారంటే మీ చేతిలో దేవుడు బాధ్యత పెడుతున్నాడు. యు వాక్, యు విల్ మేక్ దెమ్ వాక్. కేవలము భోజనం పెట్టడం, బట్టలు కొనివ్వడం, బొమ్మలు కొనివ్వడం, బిస్కెట్లు, చాక్లెట్లు కొనివ్వడమే కాదు.
ఆధ్యాత్మిక నడవడికలో నడిపిస్తారని. ఇదంతా ఫిజికల్ నీడ్స్, అవి కామన్, అందరు ఇస్తారు. కానీ అసలైంది ఉంది, అదేంటి? దేవుని పోలికలో నీ బిడ్డను నువ్వు నడిపించాలి. Children learn far more from what they see than from what they hear. పిల్లలు ఎలా నేర్చుకుంటారో తెలుసా అండి? చెప్పితే నేర్చుకోరు, ఇన్ యాక్షన్. నువ్వు ఏది యాక్షన్లో చేస్తావో అదే నిన్ను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వెరీ ఈజీ, వెరీ. చిన్నప్పుడు మాట ఉండదు వాళ్ళకి, ఏముండదు కదా. వాళ్ళ అమ్మనే చూస్తుంటారు, అమ్మ చేస్తున్న పనులు చూస్తారు. అందుకని బేబీ ఏడ్ చేస్తుంది, చీపురు కట్ట తీసుకుంటుంది, తుడుస్తుంది. ఈ ఆట వస్తువులను ముందేసుకుంటుంది, వంట వండుతున్నట్టు చేస్తుంటుంది. ఎవరు నువ్వు ఇలాగ వంట వండు, చీపురు పెట్టుకొని తుడు అని చెప్పారా? చెప్పలేదు. అమ్మ ఏం చేస్తుందో చూస్తుంది, అది ఏం చూస్తుందో చేస్తుంది. పేరెంట్స్ మీరేం చేస్తారో అది చూసి పిల్లలు నేర్చుకుంటారు. మీరు చెప్పితే నేర్చుకోరు. గుర్తుపెట్టుకోండి. నువ్వు సెల్లట్టుకొని ఇలాగ అంటుంటే నీ కొడుకు కూడా పక్కన కూర్చొని సెల్లట్టుకొని ఇలాగ అంటాడు. నువ్వు త్వర పట్టుకొని చదువుతూ ఉంటే నీ కొడుకో నీ కూతురో కూడా నీ పక్కన కూర్చొని ఒక బుక్ ఇలా తెరుచుకొని ఇలా చదువుతుంటుంది. లేదా ఇదిగో ఇలాంటి ఒక రిమోట్ పట్టుకొని ఇలాగ అంటుంటుంది, ఇలా ఒక రిమోట్ పట్టుకొని. నువ్వేం చేస్తావు? సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? ఇంట్లో కూర్చొని సిగరెట్ కాలుతాడు నాన్న, ఆ కొడుకు చూస్తాడు, ఆడో పుల్ల తీసుకుని ఇలా కట్టాడు. That's what he sees and does. Getting the point? So parents చెప్పరు, వాళ్ళు నడుస్తారు, పిల్లలు ఆటోమేటిక్గా వారి వెనకాతల నడిచి వస్తారు. ఫాస్ట్గా క్యాచ్ అయ్యేది అదే, చెప్పితే కాదు. సో గ్రేటెస్ట్ లెసన్స్. అప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? రండి 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 కూర్చోండి, గబగబా వెళ్ళి వాటర్ తీసుకొని ఇవ్వడం బేబీ చూస్తుంది. రేపు నువ్వు ఎక్కడో ఉంటే అదే పని చేస్తుంది నీ బేబీ. రాగానే రండి రండి అని చెప్పేసి గబగబా వెళ్ళి వాటర్ తెచ్చి పెట్టేస్తుంది. నువ్వు ఎంత యథార్థంగా నీ యొక్క బిహేవియర్లో, నీ మాటలో నువ్వు ఉన్నావు, అప్పుడు మాట్లాడుతున్నావు, నీ బేబీ నిన్ను చూస్తుంది. నువ్వు అబద్ధాలు ఆడుతా ఉన్నావు అనుకో, నీ బేబీ నిన్ను చూస్తుంది, అది కూడా అబద్ధాలు ఆడుతుంది. నువ్వు మ్యానిపులేషన్ చేస్తున్నావు అనుకో, బేబీ కూడా మ్యానిపులేషన్ చేయడం మొదలు పెడుతుంది. నువ్వు యథార్థంగా నడుస్తున్నావు అనుకో, నీ బేబీ కూడా నీతో పాటు యథార్థంగా నడుస్తుంది. ఇన్ యాక్షన్. అందుకనే పెద్దలు అంటారు, యాక్షన్స్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. మాటల కంటే ఎక్కువగా క్రియలు ప్రభావితం చేస్తుంది. క్రియలు ప్రభావితం చేస్తుంది. నో వర్డ్స్, నో టాక్స్, ఓన్లీ యాక్షన్. ఇంట్లో ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది భర్త భార్య మధ్య, కూల్ డౌన్ అయిపోయి పిల్లల ముందు సాఫ్ట్ గా దాన్ని ఎలా డీల్ చేయాలో, సాఫ్ట్ నేచర్ తో మీరిద్దరు ఐక్యమత్యతో ఉన్నప్పుడు బేబీ చూస్తుంది. ఫాదర్ మదర్ ఎప్పుడు గొడవలు ఆడుకోరు. దే ఆర్ హ్యాపీ. You should learn that. You should know how to behave at home, at office. అందరూ అబ్రహాము గారి యొక్క మార్గంలో నడుస్తుంటే ఆహా ఎంత బ్రహ్మాండంగా ఉంటది కదా. ప్రతి కుటుంబము ఒక చిన్న ప్రత్యక్షపు గుడారంలా ఉంటుంది. ప్రతి కుటుంబం దైవికమైన గృహం. సో అకీవా హసిన్, మీరు నీతిని బాగా త్వర నేర్చుకుంటున్నారు, త్వర ప్రకారం జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు, మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఉదయకాలపు ప్రార్థన అటెండ్ అవుతున్నారు, బాగా త్వర స్టడీ నేర్చుకుంటున్నారు.
అదే బాటలో, నీతియుక్తమైన బాటలో మీరు అప్డేట్ చేస్తున్నారు. కలిసి ఇంట్లో తోరా స్టడీ చేస్తున్నారని అప్డేట్స్ ఇచ్చారు. కలిసి ప్రార్థన చేస్తున్నారని చెప్పారు. ఎలాగైతే మీరు ఇది ఇప్పటి వరకు చేస్తూ వచ్చారో దాన్ని మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళండి. మీ ఇల్లు, మీ గృహము ఒక ప్రత్యక్ష గుడారము ఇల్లులా తీర్చిదిద్దుకోండి, మలుచుకోండి, దయ చూపండి, హషేమును ఘనపరిచే విధానంలో జీవించండి. సామెతలు 24వ అధ్యాయము 3వ వచనంలో 3-4 వచనంలో జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచనం వలన అది స్థిరపరచబడుతుంది. ఏ జ్ఞానము? ఏంటా వివేకము? దైవ జ్ఞానం. అందుకే మీరు తోరా చదవాలి. తోరా చదివే కొలది తోరా జ్ఞానములో నీ ఇల్లు కట్టబడుతుంది. ఏ గృహమైతే తోరా జ్ఞానము వల్ల ఇల్లు కట్టబడతాదో ఆ ఇల్లు స్ట్రాంగ్ గా నిలబడతాది. ఫౌండేషన్స్ చెక్కు చెదరకుండా. అషేమి అందులో భయమో జ్ఞానమునకు మూలము. సో జ్ఞానము అన్నానంటే అక్కడ వివేకం, అండర్స్టాండింగ్. ఏ ఇల్లు అయితే దేవునికి భయపడుతుందో ఆ ఇంటిలో దేవుని ప్రత్యక్షత, దేవుని జ్ఞానం ఉంటుంది. యు లివ్ హ్యాపీలీ. ఎ బ్యూటిఫుల్ హోమ్, ఒక బ్రహ్మాండమైన ఇల్లు, ఒక అద్భుతమైన ఇల్లు, ఒక సూపర్ ఇల్లు ఆస్తుల మీద, అంతస్తుల మీద, డబ్బుల మీద, బంగారం మీద, వెండి మీద, మంచి పెద్ద సోఫాల మీద, పెద్ద టీవీ స్క్రీన్స్ మీద కాదు. నాట్ బై దాట్. ఏ గృహం అయితే దేవుని భయం ఉంటుందో, ఏ ఇల్లు అయితే దయగలిగిన కార్యాలు చేస్తుంటుందో, ఏ ఇల్లు అయితే ప్రేమను పంచుతాదో, ఏ ఇల్లు అయితే ఫెయిర్ గా ఉంటుందో, హానెస్ట్ గా ఉంటుందో, యథార్థంగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే దేవుని దయతో నింపబడి నడిపించబడతాదో, ఏ ఇల్లు అయితే కృతజ్ఞత భావముతో ఉంటాదో అది దీవించబడిన ఇల్లు, ఆశీర్వదించబడిన ఇల్లు. ఎప్పుడైతే ఈ వాల్యూస్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్, ఇక్కడ ఉన్న బేతెల్ ఫ్యామిలీకి చెప్తున్నాను, తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. విను, యు ఆర్ హియర్ ఫర్ ఎ పర్పస్. నువ్వు ఇక్కడ ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఉన్నావు ఇక్కడ. అద్భుతం. ఇప్పుడు ఇందన ఒకరూరా, ఎమికనూరు, రాయలసీమ నుంచి శ్లోమితను చూస్తే, ఒంగోలు నుంచి, అసలు మీ అత్తగారు ఊరు, మీ మామగారు ఊరు ఒంగోలు, వాళ్ళు అసలు ఇక్కడికి రావడానికి అసలు ఏంటి కారణం అని అన్నంటే, మీ మామగారికి సింక్ లో జాబ్ వచ్చింది, వైజాగ్ వచ్చారు, గాజువాక మీ అత్తగారు వచ్చారు, ఇల్లు ఎలాంటి వాళ్ళు అక్కడ ఏదో చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాగే గాజువాకలో ఉన్న కుటుంబం సడన్ టర్న్ తీసుకొని బేతేలు కనెక్ట్ అయ్యింది. అక్కడ జింక్ క్వార్టర్స్ లోని 3-4 ఫ్యామిలీస్ కలిసి, ఎవరు మన బ్యూలాల్ ఫ్యామిలీ, ఇంకెవరండి శ్యామ్ ప్రసాద్ గారి ఫ్యామిలీ, వీరు బాగా క్లోజ్ అటాచ్డ్ గా నడిచిన ఫ్యామిలీ సడన్ గా టర్న్ తీసుకుంది. ఎక్కడో గాజువాక, ఎక్కడ ఒంగోలు, ఎక్కడ గాజువాక, ఎక్కడ బేతేలు తొట్ట మన కనెక్ట్. అలాగే మీరు చూస్తే అదిగో ఖవ్వా జాస్మిన్, ఎక్కడ పాతపట్నం, ఎక్కడ పర్లాకిమిడి, ఆదాము పర్లాకిమిడి ఫ్యామిలీ, సడన్ కనెక్షన్. అలా ఒక్కొక్కరు మీరు చూడండి, ఎక్కడెక్కడో వేరే వేరే, ఖరగ్పూర్, కటక్, ఏంటి ఇదంతా అసలు ఆలోచిస్తే ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యాయి. మీది ఎలాగా ఒకరూరు అనేది ఏటో తెలీదు, అలా జలాలపురం అనే ఊరు కూడా ఎవరికి తెలీదు. గుంటూరులో మారుమూల గ్రామం, జలాలపురం అంటేనే పేరు తెలియదు, అలాంటి మారుమూల గ్రామం. ఇలాగా దేవుని ప్రణాళిక ఎక్కడెక్కడో కూడా ఉన్నవాళ్ళు బేతేలుకి వచ్చి కనెక్ట్ అయ్యారు అంటే అది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక గుర్తెరగాడు. దేవుని ప్రణాళిక ఎప్పుడైతే మీరందరూ ఇప్పుడు చెప్తున్న మాటలు వాల్యూస్ ఎత్తి పట్టుకుంటా, మీ ఇంటిలో సమాధానం, మీ ఇంటిలో నెమ్మది, మీ ఇంట్లో ప్రశాంతత. ఏ ఇల్లు దేవునికి స్థానం ఇస్తాదో, ఏ ఇల్లు తోరాకి స్థానం ఇస్తాదో, ఏ ఇల్లు దయగల కార్యాలకు స్థానం ఇస్తాదో, ఏ ఇల్లు దేవుని సేవకు స్థానం ఇస్తుందో ఆ ఇల్లు దీవించబడతాది.
నింపబడుతుంది, షకీనాతో నింపబడుతుంది, ప్రసన్నతతో నింపబడుతుంది, దేవుని ఆశీర్వాదాలతో నింపబడుతుంది. అబ్రహాము గారి ఇల్లులా ఉంటుంది ఆ ఇల్లు. ఓపెన్ చేయండి, హృదయాలు కఠినం చేసుకొని ఉండదు. ఇంతవరకు కుటుంబంగా చూసి మాట్లాడాను, కమ్యూనిటీగా మాట్లాడుతున్నాను. కమ్యూనిటీ ఆల్సో, బెతెల్ కమ్యూనిటీ ఈ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంది. ఒక పేరెంట్స్గా మీరు మాత్రమే కాదు, సమాజంలో ఉన్న సభ్యులందరి వంతు కూడా లవింగ్ కమ్యూనిటీ, ప్రేమ కలిగిన ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏం జరుగుతుందో, ఇలా ఇంతమంది మధ్య జరుగుతుంది అని అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? మీరు ఒంటరి వారు కారు. నీతో ఇంత సమాజం ఉంది, ఇంత సపోర్ట్ ఉంది, ఇంత ఫ్యామిలీ ఉంది. యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ సింగిల్ అని తెలియజెబుతుంది బెతెల్ కుటుంబం. మేము ప్రార్థన చేస్తాం, ఏదైనా సపోర్ట్ సమాజంగా టక్ మని. ఇప్పుడు ఎంత మనకి మీడియా, మనకి వాట్సాప్ రావడంతో ప్రతి ఒక్కరు, మరి మొన్న బ్రాక్ అకౌంట్లో బాగలేదు, కీర్తనలు ఎలుగెత్తి చదువుతున్నా, అంతా టగామని సమాజం ఉంది కీర్తనలు ఎలుగెత్తడానికి. యాయిరా గారికి ఒంట్లో బాగలేదు, ఎలుగెత్తడానికి. ఖగియా ఒంట్లో బాగలేదు, కీర్తనలు ఎలుగెత్తడానికి. ఎవరికి ఒంట్లో బాగిపోయినా, ఎవరికి ఏమొచ్చిన పరిస్థితులు ఇమ్మీడియట్ గా కీర్తనలు ఎలుగెత్తడానికి సమాజం. దీంతో పాటు ఆంధ్ర తెలంగాణయే ఓ పెద్ద సమాజం, తెలుగు నోహైడ్ సమాజం ఉంది. ఏది చెప్పినా వెంటనే సపోర్ట్, ప్రేయర్ సపోర్ట్, స్పిరిచువల్ సపోర్ట్. మరొక విషయం, we will pray for you. మేము ఎంకరేజ్ చేయడానికి ఉన్నామని, సపోర్ట్ చేయడానికి ఉన్నామని, నీతో సంతోషించడానికి ఉన్నామని, ఆనందించడానికి ఉన్నామని. నీకు పుట్టబోయే మీ బిడ్డ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి మా వంతుగా, లీడర్గా నా వంతు, సమాజంగా ఉన్న కుటుంబాలు వారందరి యొక్క వంతుగా సహాయం చేస్తారు. స్ట్రాంగ్ ఫ్యామిలీస్ బిల్డ్ స్ట్రాంగ్ కమ్యూనిటీస్. గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబం అయితే బలంగా ఉంటుందో అలాగే 4 కుటుంబాలు, బలమైన కుటుంబాలు బలమైన సమాజాన్ని కడతాది. స్ట్రాంగ్ కమ్యూనిటీస్ హెల్ప్ రేస్ ఫెయిత్ఫుల్ ఫ్యామిలీస్, ఫెయిత్ఫుల్ కమ్యూనిటీస్. నమ్మకమైన సమాజాన్ని లేపగలుగుతాది. కొంతమంది అనుకుంటారు, నా ఇల్లు ఎప్పుడు అలా మారుతాదో అని అనుకుంటారు. ఎప్పుడు మారుతాదో కాదు, ఈరోజే ఒకటి గుర్తు పెట్టుకో, నీ వంతుగా నువ్వు ఒక చిన్న దీపం పెట్టు, వెలిగించు. ఆ చిన్న దీపం తర్వాత పెద్ద లైట్ గా మారుతుంది. డోంట్ జస్ట్ సిట్ ఇలా కూర్చొని మా ఇల్లు ఎప్పుడవుతుంది, మా ఇల్లు ఎప్పుడవుతుంది, మా ఇల్లు అనక, ముడుచుకున్న చేతులు ఓపెన్ చేసి నీ వలన నువ్వు చేయగలిగిన దయగల కార్యాలు, ప్రార్థన, తోరా స్టడీ చెయ్యు. నీ వలన నువ్వు చెయ్యగలిగింది నువ్వు చేయి. ఆ చిరు 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 పనులు గొప్ప వెలుగుగా తర్వాత ట్రాన్స్ఫార్మ్ అవడానికి అవకాశం లేకపోలేదు. ఇలా కూర్చొని ఉండదు, ఓపెన్ చేయండి. నీ వంతుగా కీర్తన చదువు, గడగడగడ పనులు ముగించుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని చదువు. నా కుటుంబ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు దేవా కీర్తనలు సమర్పిస్తున్నాను. నువ్వు ప్రతిరోజు సమర్పించే కీర్తన ఎలాగుంటుందో తెలుసా? ప్రతిరోజు ఒక 5 కీర్తన నీ కుటుంబం కొరకు నువ్వు సమర్పిస్తే సంవత్సరానికి 365 × 5 ఎంత లెక్కేసుకో, అంత కీర్తనలు నువ్వు జమ చేసావు పరలోకం ఎదుట. 300 × 5 1500 చిల్లరా. రోజుకి ఒక 5 కీర్తనలు. మా వాడు ఎప్పుడు మారుతాడో, నా కూతురు ఎప్పుడు మారుతాడో, మా ఆయన ఎప్పుడు మారుతాడో. అన్నం కాదు. ఇన్ యాక్షన్ నీ వంతుగా ధర్మక్రియ చేయి, ప్రార్థన చేయి, తోరా స్టడీ చేయి. నీకు మిట్స్వా చేసే అవకాశం నీ ముందు వచ్చిన పరుగులెట్టు మిట్స్వా చేయడానికి. దాని ద్వారా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఏ వెలుగు ఎలాగా, ఏ రీతిగా, ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు. వీఆర్ ఆల్ హియర్ టు బ్రింగ్ లైట్. మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చాం? వెలుగు తేడానికి వచ్చాం, వెలుగును తీసుకురావడానికి వచ్చాం. కాబట్టి డియర్ అఖీవా అండ్ హసీన్, ఎక్స్పెక్ట్ చేసే బేబీ నిమిత్తం సంతోషించడానికి అందరూ కూడుకున్నాం. దేవుని వాత్సల్యత ఎంత గొప్పది అని కొనియాడడానికి కూడుకున్నాం.
కాబట్టి మీ యొక్క గృహము సమాధానంతో, ఆనందంతో, సంతోషంతో, దేవుని యొక్క ప్రసన్నతతో అబ్రహాము గారు నడిచిన త్రోవలో మీరు నడుస్తారు కాబట్టి దీవించబడును కాక. మీ కుటుంబము ఒక దేవుని సాక్షిగా ఉండును కాక. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వెలుగు చూసి దేవుని వైపు తిరుగుదురుగాక. మనం అందరం కలిసి సమాజంగా మనం అందరం కలిసి ఆధ్యాత్మికంగా తోరా స్టడీ చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, విశ్వాసముతో ప్రేమను పెంపొందిస్తాము. కాబట్టి ఆ దేవుని యొక్క సహవాసము మనకి, మన కుటుంబాలకు, ఇక్కడికి వచ్చిన ఈ యొక్క అఖీవా హసీన్కి తోడై ఉండి నడిపించును గాక.